బుఖారీ 259వ హదీసు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజు యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది సహచరులు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గరకు వచ్చారు. వచ్చి, విశ్వాసుల తల్లి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు యాత్ర వెళ్ళినప్పుడు అల్లాహ్ను చూశారా అని అడిగారు. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అన్నారు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారు అని అంటారో వారు అల్లాహ్పై అబద్ధాన్ని అంటగట్టినట్లే. ఎందుకు? లా తుద్రికుల్ అబ్సార్. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఏ కన్ను ఆయన్ని ఇంతవరకు చూడలేదు, ఏ కన్ను ఆయన చూడలేదు, ఏ చూపు ఆయన చూడలేదు. వహువ యుద్రికుల్ అబ్సార్, ఆయన మాత్రం అందరినీ చూడగలడు. వహువల్ లతీఫుల్ ఖబీర్, ఆయన అతి సూక్ష్మగ్రహి, ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన చూడగలడు. ఆయన్ని ఎవరు చూడలేరు. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే చూడలేదు, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా చూడలేదా? మరి దైవదూతలు కూడా చూడలేదా? మరి దైవదూతల నాయకుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ని చూడలేదా? సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా చూడలేదా? సంశయంలో ఉన్నారు చాలా మంది. ఎవరో ఇద్దరు ముగ్గురు చూడలేదు అంటున్నారు, కానీ మిగతా వాళ్ళు సంశయంలో ఉన్నారు. సోదరులారా, ఎవ్వరు చూడలేదు. మానవులు కానీ, జిన్నాతులు కానీ, దైవదూతలు కానీ, చివరికి సింహాసనాన్ని మోసే దైవదూతలు కూడా అల్లాహ్ను చూడలేదు. ఎవరైనా అల్లాహ్ను చూశారు అని అంటే అతను అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ మాట ఎవరు చెప్పారు? అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అంటున్నారు, ఎవరైనా అల్లాహ్ను చూశారు అని అంటే అతను అల్లాహ్పై అబద్ధాన్ని అంటగట్టిన వాడు అని చెప్పారు. అర్థమైందా? కావున అల్లాహ్ని ఎవరు చూడలేదు. కానీ ఈ సూఫీ గురువులు కొంతమంది ఈ మేరాజున్ నబీ పండుగ రోజున ఇలాంటి బోధనలు చేస్తూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకను చూసి అల్లాహ్ తన తేజస్సునంత తొలగించాడు, ప్రవక్త వారికి దర్శనమయ్యాడు అని అంటారు. వాళ్ళు పచ్చి అబద్ధికులు, ఈ బోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజు రాత్రి అల్లాహ్ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ ప్రవక్త, చెప్పులను తీయొద్దు, అలాగే రండి అని ఆహ్వానించాడంట. చూసారా? ఇది ఎంత కట్టుకథ చూడండి. ప్రవక్త గారు చెప్పులతో వెళ్ళబోతా ఉంటే మీరు చెప్పులు తీయొద్దు, అలాగే రండి అని అల్లాహ్ ఆహ్వానించాడంట. పోనీ ఎక్కడుందో ఏమని చెప్పారా ఖురాన్లో?